ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సునీల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను ఈడీ అరెస్టు చేయడం జరిగింది. ఏపీ లిక్కర్ కేసులో కారుమూరి సునీల్ కు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి ఈడీ కోర్టుకు తరలించబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సునీల్ ను ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో ఇవాళ మరొక అరెస్ట్ కొనసాగింది. ఇవాళ జరిగిన అరెస్ట్ తో ఇప్పటి వరకు ముగ్గురిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇందులో ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించిన దాంట్లో ఈ నెల 11వ తేదీన వాసుదేవరెడ్డితో పాటు కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కు తరలించిన దాంట్లో భాగంగానే కేసులో దర్యాప్తు చేస్తూ రావడం జరిగింది. అదే రోజు అంటే ఈ 11వ తేదీ నాడే కారుమూరి సునీల్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, అలాగే కారుమూరి సునీల్ కుమార్ తో పాటుగా మరొకరిద్దరు విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్, ఈ మొత్తం 5గురి ఇండ్లలో ఈ నెల 11వ తేదీన సోదాలు నిర్వహించింది ఈడీ. ఈ సోదాల అనంతరం వీళ్ళిద్దరిని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాసుదేవరెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన తర్వాత ఇవాళ ఆ కేసులో భాగంగానే కారుమూరి సునీల్ కుమార్ ని కూడా ఇవాళ ఈడీ అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తి చేయించింది. ప్రధానంగా ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో అంటే ఈ మద్యం ఏదైతే ఉంటుందో ఏపీలో డిపోల నుండి మద్యం షాపులకు తీసుకొని రావడానికి ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్స్పోర్ట్ లో దాదాపు ప్రభుత్వ ఆదాయానికి 193 కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొట్టేలాగా ప్రవర్తించారు అనేది ప్రధానంగా సిఐడి గతంలోనే గుర్తించడం జరిగింది. దీంట్లో ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఈడీ ఆ తర్వాత ఈ 193 కోట్ల రూపాయల దాంట్లో కూడా పూర్తి స్థాయిలో హవాలా జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ రవాణా కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ముందుగా సిగ్మా అని ఒక సంస్థకు అప్పుడు కేటాయించడం జరిగింది. ఆ సిగ్మా సంస్థ నుండి సుదర్శన అనే మరొక సంస్థకి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కారుమూరి సునీల్ ఆర్థిక లావాదేవీలు జరిపారు. హవాలాకి సంబంధించిన లావాదేవీలు జరిపినట్లు కూడా ఈడీ గుర్తించడం జరిగింది. ఈ నెల 11వ తేదీన కారుమూరి సునీల్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించే సమయంలో కూడా అతని ఇంట్లో కొన్ని చాట్ ఏదైతే వాట్సాప్ చాట్ కొన్నిటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొబైల్ ఫోన్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో పాటుగా ఒక జాయింట్ వెంచర్ కి సంబంధించిన రిపోర్ట్ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన గత 4 రోజులుగా విచారణ జరిపిన ఈడీ ఇందులో కారుమూరి సునీల్ కి సంబంధించిన పాత్ర మొత్తం కూడా వెలుగులోకి రావడంతో అతన్ని ఇవాళ అరెస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తి చేయించిన తర్వాత ప్రస్తుతం కోర్టుకు అయితే తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. నల్లి రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.